వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా సెట్స్ అండి. సెట్స్లో మనం 1.3 కంప్లీట్ చేసామండి. ఈరోజు 1.4 అండి. 1.4కి ముందు మనకి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చేసిన తర్వాత మనం 1.4కి వెళ్దామండి. అంటే ఈ కాన్సెప్ట్ వచ్చి మనకి ఆపరేషన్ ఆన్ సెట్స్ అండి. అంటే ఆపరేషన్ ఆన్ సెట్స్ అంటే మనం బేసిక్ లెవెల్లో నేర్చుకున్నాం. అంటే యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, అలాగే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండి. దాని మీద ఉంటాయి ప్రాబ్లమ్స్. ఈ 1.4 అంతా మనకి చాలా ఈజీగా ఉంటాయండి ప్రాబ్లమ్స్. యూనియన్ అంటే మన యూనియన్ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే దాన్ని ఏ యూనియన్ బి అంటాం. మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే మనం ఇంటర్సెక్షన్ అంటే మామూలుగా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటామండి. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండి ఏ మైనస్ బి చేయడం, వాటి మీద మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి మనకి ఈ ఎగ్జాంపుల్ 11 వరకు ముందు 1.3 ముందు కంప్లీట్ అయిందండి. ఎగ్జాంపుల్ 12 అండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 6, 8, 10, 12 అండి. ఫైండ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి డెఫినేషన్ ఇది ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ మనకి ఏమి ఇచ్చాడంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 ఇచ్చాడు. అలాగే బి అంటే 6, 8, 10, 12 ఇచ్చాడండి. ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ బి అండి. అంటే మనకి ఏ యూనియన్ బి రాసేటప్పుడు మామూలుగా అయితే కామన్ ఎలిమెంట్స్ మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాయాలండి. మామూలుగా అయితే 2, 4, 6, 8 రిపీట్ అయింది కాబట్టి మనం రాయక్కర్లేదు. ఏ యూనియన్ బి రాసేటప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 రిపీట్ అయింది కాబట్టి ఒకసారి రాస్తామండి. 10, 12 అండి. ఇది లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఐయు అండి. సో దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. అంటే మనకి ఏ యూనియన్ బి అంటే మామూలుగా అయితే మనం యూనియన్ బి రాసేటప్పుడు అంటే కామన్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ బి అండి. అంటే మనం ఇక్కడ ఏఈఐఓయు అండి. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అనే సెట్ వస్తుందండి. అంటే ఇక్కడ రిపీట్ అయిన ఎలిమెంట్స్ కాబట్టి ఏఐయు అనే రిపీట్ అయిన ఎలిమెంట్స్ కాబట్టి మనం ఏఈఐఓయు రాస్తాం. ఏ యూనియన్ బి అంటే ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ బి అండి. అలాగే ఎగ్జాంపుల్ 14 అండి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రామ్, అక్బర్, గీతా బి ద సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11th అండి హూ ఆర్ ఇన్ స్కూల్ హాకీ టీము. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు గీతా, డేవిడ్, అశోక్ అండి బి ద సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 11th హూ ఆర్ ఇన్ ద స్కూల్ ఫుట్బాల్ టీమ్ ఫైండ్ ఎక్స్ యూనియన్ వై అండ్ ఇంటర్ప్రిట్ ద సెట్ అన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఎక్స్ యూనియన్ వై ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం మామూలుగా అయితే ఇక్కడ సొల్యూషన్లు చూద్దామండి. ఎక్స్ యూనియన్ వై అంటే మనకి దీంట్లో ఉన్న రామ్, అక్బర్, గీత వస్తుంది. అలా గీత రిపీట్ అయింది కాబట్టి మనకి గీత ఒకసారి వస్తుందండి. డేవిడ్, అశోక్ కూడా వస్తాడు. మామూలుగా అయితే రామ్, గీత, అలాగే డేవిడ్, అశోక్ అండి. డేవిడ్, అశోక్ ఇది మనకి టీము. ద సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మనం ఏం రాస్తామంటే ఇది ఎక్స్ యూనియన్ వై అండి. స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11th హాకీ టీమ్ అండి. హాకీ టీమ్
ఆర్ ఫుట్బాల్ టీమ్, ఫుట్బాల్ ఆర్ బోత్ అండి. అంటే మనకి ఎక్స్ యూనియన్ వై అంటే మనకి ఈ రెండు సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ లైఫ్ హూ ఆర్ ఇన్ హాకీ టీమ్ ఆర్ ఫుట్బాల్ ఆర్ బోత్ అండి. అందులో 15 అండి. మనకి 15 ఏమి ఇచ్చాడంటే కన్సిడర్ ద సెట్స్ ఏ అండ్ బి ఆఫ్ ఎగ్జాంపుల్ 12 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే మనకి ఇక్కడేమో ఎగ్జాంపుల్ 12లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఇచ్చాడండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే ఈ సెట్స్ ఏ తీసుకుని మనకి ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2,4 6,8 బి ఈజ్ ఈక్వల్ టు 6,8 10,12 అండి. ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ అంటే మనకి 6, 8 మనకి రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ అంటే 6,8 అవుతుంది. అలాగే మనకి ఎగ్జాంపుల్ 16 కూడా మనకి 14లో అడిగాడండి. కన్సిడర్ ద సెట్స్ ఎక్స్ అండ్ వై. ఎగ్జాంపుల్ 14 ఫైండ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అన్నాడు. ఇక్కడ ఎక్స్ యూనియన్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. ఎక్స్ యూనియన్ వై అండ్ ఇంటర్ప్రిట్ ద సెట్ అన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అయితే మనకి రెండిట్లో కామన్గా ఉండే నేమ్ ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ 16 అండి. 16కి సంబంధించి ఆన్సరు ఎగ్జాంపుల్ 16కి సంబంధించి ఆన్సర్ అండి. ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే మనకి ఎక్స్లో రామ్, అక్బర్, గీత ఉన్నారు. వైలో గీత, డేవిడ్, అశోక్ ఉన్నారండి. రెండిట్లో కామన్గా ఉండేది మనకి గీత మాత్రమే. కాబట్టి ఇంటర్సెక్షన్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అండి. దాని మీద మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కాబట్టి అంటే 12వ క్వశ్చన్లో 15 చేయమన్నాడు. అలాగే మనకి 14వ క్వశ్చన్నే 16 ఇంటర్సెక్షన్ చేయమన్నాడు అంతేనండి. ఇది గీత. ఎగ్జాంపుల్ 17 అండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 అప్ టు 10 వరకు ఇచ్చాడండి సెట్. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7 అండి. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. షో దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడండి. మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. ఏ ఇంటర్సెక్షన్ బి సింపుల్ అండి. మామూలుగా అయితే కామన్గా ఉండే 2, 3, 5, 7 అండి. అంటే మనకి 2, 3, 5, 7 అంటే ఇక్కడ మనకు వచ్చేది బి అవుతుందండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే మనకి ఎప్పుడు బి అవుతుందంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బి అవుతుంది. ఇది మనకి నోట్ అండి. ఇది ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వచ్చింది ఏంటంటే బి అండి. అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఈ సెట్ మనకి దీనికి సబ్సెట్ అయితే మనకు వచ్చి సెట్ ఏంటంటే బి వస్తుందండి. అలాగే మనకి ఎగ్జాంపుల్ 18 అండి. ఇది ఏ మైనస్ బి ఆపరేషనల్ సెట్స్లో ఏ మైనస్ బి, బి మైనస్ ఏ చేయమన్నాడు. అంటే ఫస్ట్ మనం డెఫినేషన్ చూస్తే ఏ మైనస్ బి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవ్వాలండి. అంటే మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ముందు చూసుకుని ఏలోంచి డిలీట్ చేయాలి. మామూలుగా అయితే ఇక్కడ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2, 4, 6 అండి. ఇక్కడ మనకి 8 లేదు. 2, 4, 6 దీంట్లో కామన్గా ఉన్నాయి. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏలో తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాయడమేనండి ఏ మైనస్ బి అంటే. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1, 3, 5 అండి. ఇది ఏ మైనస్ బి. అంటే మామూలుగా అయితే డెఫినేషన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. అంటే ఇది డెఫినేషను. అంటే మనకి ఎక్స్ ఏలో ఉండాలి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. కాబట్టి అంటే మన కామన్ ఎలిమెంట్స్ ఏమన్నాయో అవి ఏలో తీసేసి మిగతా సెట్ రాయడమే. బి మైనస్ ఏ అంటే ఫస్ట్ బి తీసుకోవాలండి. బి అంటే 2, 4, 6, 8 తీసుకోవాలి. 2, 4, 6, 8లో ఉన్న ఎలిమెంట్స్లో ఏలో ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. 2, 4, 6 ఉంది కాబట్టి ఇంకా ఒక ఎలిమెంట్ లేదు కాబట్టి బి మైనస్ ఏ అంటే మామూలుగా 8 ఒకటే మిగిలిందండి. అంటే 8 అవుతుంది. అలాగే 19 అండి. లెట్
వి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఐ కేయు అని ఇచ్చాడు. వి మైనస్ బి చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ చూద్దామండి. ఏఐ ఇక్కడ ఏఐ యు ఉందండి. కాబట్టి మనకి వి మైనస్ బి అంటే ఫస్ట్ ఏది రాస్తామో దాంట్లో ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, కామన్ ఎలిమెంట్స్ తీసేసిన తర్వాత. ఈ ఓ అండి. అలాగే బి మైనస్ వి అండి. బి మైనస్ వి అంటే మనకి ఫస్ట్ బి తీసుకోవాలి, బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసేయాలి. ఏఐ యు అండి. ఇంకా ఒక ఎలిమెంట్ ఏముందంటే కే ఉంది. ఇది బి మైనస్ బి అండి. ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ యూనియన్ అండి. మనకి ఇక్కడ ప్రాపర్టీస్ చూద్దాం. యూనియన్ మీద ప్రాపర్టీస్ అండి. మనకి ఆల్రెడీ మనం ఒకసారి మన బేసిక్ లెవెల్లో చెప్పుకున్నాం. ఇది ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అయితే కాంపిటేటివ్ లా అండి. అలాగే ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి అయితే అసోసియేటివ్ అవుతుంది. అలాగే ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అవుతుందండి. ఇది లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంటు. ఇక్కడ ఎంటీ సెట్ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఇక్కడ ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి, ఐడెంటిటీ లా. అలాగే యూనియన్ ఏ అంటే మనకి యూనివర్సల్ సెట్ అండి. ఇది యూ అంటే యూనివర్సల్ సెట్ ఆఫ్ యూ ఆఫ్ ఏ అంటే మనకి యూ వస్తుందండి. లా ఆఫ్ యూ యూనివర్సల్ సెట్ యూ అంటే. సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేషన్ ఆన్ ఇంటర్సెక్షన్ అండి. ఇంటర్సెక్షన్ మీద కూడా ఏ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి కాంపిటేటివ్లా. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి అసోసియేటివ్లా. అలాగే మనకి ఇక్కడ మనకి లా ఆఫ్ ఐడెంటిటీ చెప్పుకున్నాం కదండి. పై ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. అక్కడ అయితే ఏ అయిందండి, ఇక్కడ ఎంటీ సెట్ అవుతుంది. అంటే కామన్ ఎలిమెంట్స్ ఏముండవు కాబట్టి ఎంటీ సెట్ అవుతుంది. అలాగే అదే యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ యూ అయింది, ఇక్కడ ఏమో ఏ అవుతుందండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఏ అవుతుంది. అలాగే ఇది డిస్ట్రిబ్యూటివ్ లా అండి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అండి. ఇది మనకి 1.4 అండి. 1.4లో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద యూనియన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సెట్స్ ఇచ్చాడండి. అంటే మామూలుగా 2 సెట్స్ ఇచ్చాడు, మన యూనియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇవి మనకి క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. ఇది యూనియన్ అంటే మనకి ఎయిదర్ ఏ ఆర్ బి అని రాయొచ్చు. ఏ యూనియన్ బి అండి. ఎక్స్ యూనియన్ వై అంటే మనం ఏం రాస్తామంటే రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాయివ్వండి. అంటే 1 కామన్గా ఉంది, 2 లేదండి, 3 కామన్గా ఉంది, 5 అండి. ఇది మనకి ఎక్స్ యూనియన్ వై. అలాగే ఏ యూనియన్ బి అండి. ఏ యూనియన్ బి అంటే మనకి ఏమొస్తుందంటే ఏఈ. ఫస్ట్ ఎలిమెంట్స్ రాసేద్దామండి. ఏబిసి రాద్దాం. ఏ కామా బి కామా సి. ఇక్కడ ఈ ఐ ఓ యు అండి. ఇది ఏ యూనియన్ బి. అలాగే ఒక సెట్ ఇచ్చాడండి. ఇది ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 3 అండి. అంటే మనకి సెట్ కింద రాస్తే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. సెట్ కింద రాస్తే మనం ఏం రాస్తామంటే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 3 అండి. అంటే 1 into 3 అలాగా, 2 into 3 అలాగా 6, 3, 6, 9, 12 అప్ టు సో ఆన్ అండి. ఇది ఏ అనే సెట్. ఇది కూడా సెట్ బిల్డర్ ఫామ్ అండి. లెస్ దెన్ 6 అన్నాడు. అంటే బి అనే సెట్లో న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 6 అంటే ఏమొస్తాయంటే 1, 2, 3, 4, 5 అండి. ఇది మనకి ఏ యూనియన్ బి అంటే మనకి రాస్తే ఏమొస్తుందంటే 1, 2, 3, 4, 5, 6, 9, 12 అప్ టు సో ఆన్ అండి. అంటే 2 రాయాలి మనకి. ఇక్కడ 1, 2, 3, 4, 5 అంటే 3 కామన్గా ఉంది కాబట్టి 6, 9, 12 అప్ టు సో ఆన్ రాయాలండి. ఇది ఏ యూనియన్ బి. అలాగే 4th వన్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ 1 less than x less than equal to 6 అండి. అంటే మనకి ఏ అనే సెట్లో న్యాచురల్ నెంబర్స్ అండి. అంటే 1 less than or equal to ఉంటేనే మనం 1 రాయాలి. లెస్ దాన్ ఉంటే దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలండి. అంటే ఏమవుతుందంటే 2, 3 మన ఇంటర్వెల్స్ నేర్చుకున్నాం కదండి దాంట్లో లాగా 2, 3, 4, 5, 6 ఇది ఏ అనే సెట్. అలాగే బి అంటే మనకి లెస్ దాన్ రాస్తే ఎక్స్క్లూడ్ చేయాలండి. ఆ నెంబర్స్ తీసేయాలి, తీసేసి మిగతా నెంబర్స్ రాయాలి. 7, 8, 9 అండి.
ఇక్కడ మనం ఏ యూనియన్ బి రాస్తే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 3 4 5 6 7 8 9 అండి. ఇది మనకి ఏ యూనియన్ బి. ఫైండ్ ద యూనియన్ ఆఫ్ సెట్స్లో మనకి 5th వన్ ఒకటి ఉందండి క్వశ్చన్. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1 2 3 ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ ఇచ్చాడండి. మనకి యూనియన్ అయితే మనకి ఇది ఏ యూనియన్ బి అయితే ఏమొస్తుందంటే 1 2 3 వస్తుందండి, యూనియనే కాబట్టి. అలాగే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ కమా బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ కమా బి కమా సి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. వాట్ ఏ యూనియన్ బి అండి. ఇక్కడ మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దామండి. మనకి ఏ యూనియన్ బి అంటే ఏ కామా బి కామా సి రాయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే మనకి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. కింద కూడా అదే ఇచ్చాడు. ఏ అండ్ బి ఆర్ 2 sets సచ్ దట్ ఏ సబ్సెట్ బి అయితే వాట్ ఈజ్ ఏ యూనియన్ బి అండి. మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. సిన్స్ ద సెట్ బి కన్సిస్ట్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండి. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండి. అంటే మనకి ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే మనకి బిగ్ సెట్ బి అవుతుందండి. కాబట్టి ద సెట్ బి కన్సిస్ట్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండి. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. అప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేస్తే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇంపార్టెంట్ అండి ఇది. ఒకసారి ఏ సబ్సెట్ బి అయితే మనకి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి బిగ్ సెట్ అవుతుందండి. బి గుర్తుంచుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అయితే ఏ సబ్సెట్ బి అయితే ఏ అవుతుంది, స్మాల్ సెట్ అవుతుంది. ఇదేమో బిగ్ సెట్. ఇక్కడ ఇంటర్సెక్షన్ బి అయితే మనకి స్మాల్ సెట్ అండి. ఏ అనేది స్మాల్ సెట్ అండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 బి అనే సెట్ ఇచ్చాడండి. సి అనే సెట్, డి అనే సెట్. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఏ యూనియన్ బి, ఏ యూనియన్ సి, బి యూనియన్ సి, బి యూనియన్ డి అండి. అలాగే ఏ యూనియన్ బి యూనియన్ సి, అలాగే ఏ యూనియన్ బి యూనియన్ డి అండి, బి యూనియన్ సి యూనియన్ డి. ఫస్ట్ వన్ మనకి ఏ యూనియన్ బి చేద్దామండి. ఇది క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అండి. అంటే మన కామన్ ఎలిమెంట్స్ 3 4 కామన్ కాబట్టి మనం కలిపి ఒకసారి రాయాలి. అంటే 1 2 3 4 5 6 అండి. ఇది ఏ యూనియన్ బి. అలాగే సెకండ్ వన్ ఏ యూనియన్ సి అండి. ఏ యూనియన్ సి అంటే మనకి 1 2 3 4 5 6 7 8 ఇది ఏ యూనియన్ సి. అలాగే థర్డ్ వన్ బి యూనియన్ సి అండి. బి యూనియన్ సి అంటే మనకి ఈ రెండు అండి. అంటే దాంట్లో కామన్ ఎలిమెంట్స్ వచ్చి 5 6 కాబట్టి ఒకసారి రాయాలి. 7 8 అవుతుంది. అలాగే ఫోర్త్ వన్ అండి. ఫోర్త్ వన్ బి యూనియన్ డి అండి. బి యూనియన్ డి అంటే ఈ రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు, వరుసగా రాసేయడమే ఎలిమెంట్స్ అన్నీ. అంటే 3 4 5 6 7 8 9 10 అండి. ఇది మనకు బి యూనియన్ డి. అలాగే ఫిఫ్త్ వన్ అండి ఏ యూనియన్ బి చేద్దామండి. ఫస్ట్ ఏ యూనియన్ బి ఆల్రెడీ మనం చేసాం. ఏ యూనియన్ బి యూనియన్ సి చేద్దాం. ఏ యూనియన్ బి అంటే మనకి 1 2 3 4 5 6 అండి. యూనియన్ సి అంటే 5 6 7 8. అంటే ఏమవుతుందంటే మనకి 5 6 కామన్గా ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 5 6 కామన్ అండి. 7 8 ఇది ఏ యూనియన్ బి యూనియన్ సి అండి. అలాగే సిక్స్త్ వన్ వచ్చి మనకి ఏ యూనియన్ బి యూనియన్ డి అండి. ఏ యూనియన్ బి అంటే మనకి ఏం రాస్తామంటే 1 2 3 4 5 6 అండి. యూనియన్ డి అంటే మనకి
7 8 9 10 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అండి. ఇది మనకి ఏ యూనియన్ బి యూనియన్ డి అండి. 7th వన్ వచ్చి మనకి బి యూనియన్ సి యూనియన్ డి అండి. బి యూనియన్ సి అంటే మనకి ఇది బి యూనియన్ సి రాద్దామండి. ఫస్ట్ 3 4 5 6 కామన్ ఎలిమెంట్స్ కాబట్టి 7 8 యూనియన్ డి రాయాలి. డి అంటే 7 8 9 10 అండి. ఇది మనకి కామన్ ఎలిమెంట్స్ తీసేసి రాస్తే బి యూనియన్ సి చేయాలి. ఇక్కడ ఏ యూనియన్ బి ఫస్ట్ రాశానండి. ఇక్కడ 1 2 3 4 5 6 యూనియన్ 7 8 9 10 రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే తీసేసి రాసేయడం అంతే. ఇక్కడ బి యూనియన్ సి యూనియన్ డి రాశాను. అంటే 3 4 7 8 9 10 అండి. ఇది మనకి బి యూనియన్ సి యూనియన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈచ్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 1 అబౌవ్ అండి. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 1కి మనకి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మన యూనియన్ ఫైండ్ అవుట్ చేసామండి. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే క్వశ్చన్ నెంబర్ 1 కండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 మళ్ళీ రాసామండి. ఇది x = 1 3 5 y = 1 2 3 ఇంటర్సెక్షన్ అండి. ఇంటర్సెక్షన్ రాయడమే. అక్కడ యూనియన్ రాసాం, మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ రాయాలి. x ఇంటర్సెక్షన్ y అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయంటే 1 3 ఉంది. ఇక్కడ కూడా 1 3 ఉంది. అంటే 1 3 అండి ఆన్సరు. అలాగే మనకి రెండోదండి ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ కాబట్టి ఏ అని రాస్తాం. అలాగే x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 3 అండి. ఏ అనేది మనకి మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 6 9 12 అప్ టు సో అని ఉంటాయి. అలాగే బి అనేది న్యాచురల్ నెంబర్ <6 అంటే x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ <6 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే 6 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 అండి. ఇది మనకి సెట్ బల్డర్ ఫార్ములా ఇచ్చాడు. ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి = మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్ 3 మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే. అలాగే x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ఏ = మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ 2 3 4 5 6 అండి. బి అనే సెట్లో మనకి 7 8 9 అండి. అంటే రెండిట్లోనే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏం లేవండి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి = ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అండి మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఎంటీ సెట్ అవుతుందండి. ఇది 6 అండి. ఏ = 3 5 7 9 11 బి = 7 9 11 13 అండి. సి = 11 13 15 డి = 15 17 అండి. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ డి కామన్ ఎలిమెంట్స్ రాస్తే సరిపోతుందండి. ఏ ఇంటర్సెక్షన్ బి అండి అంటే దీంట్లోనూ రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ మనకి 7 9 11 ఉన్నాయి. అంటే 7 9 11 అండి ఇంటర్సెక్షన్ అయితే. అలాగే రెండోది మనకి బి ఇంటర్సెక్షన్ సి అండి. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే 11 13 అండి బి ఇంటర్సెక్షన్ సి. అలాగే థర్డ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఇంటర్సెక్షన్ డి ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే దీంట్లోనూ కామన్ ఎలిమెంట్స్ మనకి 11 13 అంటే కామన్ ఎలిమెంట్స్ 11 మాత్రమే ఉంటుందండి. ఇక్కడ 11 ఇంటర్సెక్షన్ డి అంటే డి 15 17 అండి. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి ఇది ఎంటీ సెట్ అవుతుందండి. థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చి మనకి ఏ ఇంటర్సెక్షన్ సి అండి. ఇంటర్సెక్షన్ సి అంటే ఈ రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ మనకి రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ 11 మాత్రమే ఉందండి. అంటే ఇది 11 అవుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ అండి బి ఇంటర్సెక్షన్ డి. మనకి బి ఇంటర్సెక్షన్ డి అంటే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ అండి 15. బి ఇంటర్సెక్షన్ డిలో కూడా కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవండి, అంటే ఏమి లేకపోతే ఎంటీ సెట్ అవుతుంది. సిక్స్త్ వన్ అండి బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి.
మామూలుగా అయితే దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అని రాయించండి. మన దగ్గర ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 7, 9, 11 అండి. ఏ ఇంటర్సెక్షన్ సి కూడా ఉంది మన దగ్గర. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే యూనియన్ 11 అండి. అంటే మనం రెండు కలిపి రాస్తే మనకి ఏం రాస్తామంటే 7, 9, 11 అండి. 11 2 టైమ్స్ ఉంది, వన్ టైమే రాయాలి. అలాగే సెవెంత్ వన్ వచ్చి మనం ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఇదండి. ఏ ఇంటర్సెక్షన్ డి మనం ఆల్రెడీ రాసినట్టున్నాం. ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే మనకి ఎంటీ సెట్ అండి ఇది కూడా. అలాగే ఎయిత్ వన్ అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఏ ఇంటర్సెక్షన్ బి అయితే మనం ఏం రాస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అండి 7, 9, 11 అండి. అలాగే యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఏ ఇంటర్సెక్షన్ డి అయితే మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ డి ఎంటీ సెట్ అండి. ఇది మనకు అదే సెట్ వస్తుందండి 7, 9, 11 ఇది. అలాగే నైన్త్ వన్ వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. ఏ ఇంటర్సెక్షన్ బి అయితే మనం ఏం రాయొచ్చు అంటే 7, 9, 11 రాయొచ్చు. ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే ఏం రాస్తాం అంటే బి యూనియన్ సి మనం ఫైండ్ అవుట్ చేసామండి ఎక్కడైనా. బి యూనియన్ సి రాద్దాం. బి యూనియన్ సి అంటే రెండు కలిపి రాయాలి. అంటే 7, 9, 11, 13, 15 అండి. సెవెంత్ క్వశ్చన్ అండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు. అలాగే బి ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ న్యాచురల్ నెంబర్ అండి. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఈ ఏ అనే సెట్ రాస్తే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండి. అంటే 1, 2, 3 అప్ టు సో ఆన్ న్యాచురల్ నెంబర్స్ ఇవన్నీ రాయాలి. బి అనే సెట్లో మనకి ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండి. అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్ 2, 4, 6, 8 అప్ టు సో ఆన్ అండి. సి అనేది మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్ అండి. అంటే 1, 3, 5, 7 ఆడ్ నెంబర్ అండి. 9 అప్ టు సో ఆన్. అలాగే డి అనేది మనకి 2, 3, 5, 7, 11 అండి. ఇదేమో ప్రైమ్ నెంబరు. మనకి ఇప్పుడు ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ అండి. రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి ఏమొస్తాయంటే 2, 4, 6, 8 అండి కామన్ ఎలిమెంట్స్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే బి అవుతుందండి. బి అనే సెట్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ అండి ఏ ఇంటర్సెక్షన్ సి అండి. ఏ ఇంటర్సెక్షన్ సి తీసుకుంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఎలిమెంట్స్ మనం 1, 3, 5, 7, 9 వస్తుంది. 1, 3, 5, 7, 9 అప్ టు సో ఆన్ అండి. ఇది మనకి ఏ సెట్ అంటే సి అనే సెట్. ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. అలాగే థర్డ్ వన్ వచ్చి మనకి ఏ ఇంటర్సెక్షన్ డి అండి. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే మనకి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ డి చూద్దామండి. అంటే 2, 3, 5, 7, 11 అండి. అంటే 2, 3, 5 అంటే మన డి అనే సెట్ వస్తుందండి. అంటే 2, 3, 5, 7, 11 అండి. ఇదేమో డి అనే సెట్ వస్తుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చి మనకి బి ఇంటర్సెక్షన్ సి అండి. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి లేవండి. అంటే బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుందండి. 8 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సెట్స్ ఆర్ డిజాయింట్ అన్నాడు. అంటే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమి లేకపోతే వాటిని డిజాయింట్ సెట్స్ అంటారు. మామూలుగా అయితే ఇక్కడ మన సెట్ రూపంలో రాద్దామండి. ఫస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండి. అంటే బి ఇక్కడ మనం బి అనే సెట్ కింద తీసుకుంటే లెట్ అని రాద్దాం. లెట్
ఇక్కడ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబరు, ఈ ఎక్స్ వాల్యూస్ వీటి మధ్య ఉంటాయండి. అంటే 4, 5, 6 అండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి కామన్ ఎలిమెంట్ 4 ఉంది. ఏ అండ్ బి ఆర్ నాట్ డిజాయింట్ అండి. ఈ రెండు డిజైన్ సెట్స్ కావు. రెండో చూద్దాం. ఇక్కడ ఏ అనే సెట్లో మనకి ఏఈ ఐఓయు లెట్ అండి. బి అనే సెట్లో సిడిఈఎఫ్ అండి. అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్ మనకి ఈ మాత్రమే ఉందండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఏ కామా బి ఆర్ నాట్ డిజాయింట్ అండి. ఇది కూడా డిజాయింట్ కాదు. అలాగే థర్డ్ వన్ చూద్దాం. ఎక్స్ ఈజ్ అనే ఈవెన్ ఇంటిజర్ అండి. అంటే మనం సెట్ కింద రాస్తే ఈవెన్ ఇంటిజర్ అంటే 2, 4, 6, 8 అప్ టు సో అని రాయాలి. అలాగే బి అనే సెట్ ఆడ్ ఇంటిజర్ అంటే 1, 3, 5, 7 ఆడ్ నెంబర్స్ అన్నీ రాయాలి. ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే ఏమవ్వాలంటే మనకి ఎంటీ సెట్ రావాలండి. రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి లేవు. ఇది ఎంటీ సెట్ అవుతుందండి. ఏ కామా బి ఆర్ డిజాయింట్ సెట్స్ అండి. డిజాయింట్ సెట్స్, దీన్ని డిజాయింట్ సెట్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడండి, డి అనే సెట్ ఇచ్చాడు. మనం ఇక్కడ మన ఏ మైనస్ బి, ఏ మైనస్ సి, ఏ మైనస్ డి, బి మైనస్ ఏ మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ వన్ చూద్దాం ఒకసారి. మనకి అంటే ఏ మైనస్ బి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా చేద్దామండి. అంటే ఏ మైనస్ బి అంటే ఏలో ఉన్న ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ చూసుకోవాలండి. ఫస్ట్ మనకి దీంట్లో కామన్ ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ చూసుకోవాలి. ఫస్ట్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్, ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ చూసుకోవాలి. చూసుకుని అంటే మనకి కామన్ ఎలిమెంట్స్ ఏలో తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాయాలండి. అంటే 4 ఒకసారి చూద్దాం. కామన్ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ వచ్చి 12 ఒకటే ఉంటుందండి. మిగతా ఎలిమెంట్స్ ఏం లేవు. ఒకసారి చూడండి. ఏ అండ్ బిలో కామన్ ఎలిమెంట్స్ మన అంటే ఏ మైనస్ బి చేస్తున్నాం కాబట్టి మనకి ఏలో ఉన్న ఎలిమెంట్స్ మిగతా రాసేయాలి. ఇక్కడికి ఏదైతే ఫస్ట్ రాస్తామో ఆ సెట్ రాసేయాలండి కామన్ ఎలిమెంట్స్ తీసేసి. అంటే మనకి ఏం రాస్తామంటే 3, 6, 9, 15, 18, 21 అండి. ఇది ఏ మైనస్ బి. అలాగే రెండోది ఏ మైనస్ సి చేద్దాం. ఏ మైనస్ సి అంటే ఇక్కడ అండి ఏ మైనస్ సి. రెండిట్లోని కామన్ ఎలిమెంట్స్ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏ మైనస్ సి అండి. 12 ఒకటే ఉంది కామన్ ఎలిమెంట్స్. అలాగే మిగతా ఏం లేవండి. అంటే 12 తీసేసి రాయాలి. అంటే 3, 6, 9, 6 ఉందండి. 6 కూడా ఉంది కాబట్టి 6 రాయక్కర్లేదు. అంటే 3, 9, 12, 15, 18, 21 అండి. ఇది మనకి ఏ మైనస్ సి. అలాగే థర్డ్ వన్ వచ్చి ఏ మైనస్ డి అండి. ఏ మైనస్ డి అంటే మనకి ఏని డిని చూడాలి. రెండిట్లోని కామన్ ఎలిమెంట్స్ మనకి 15 ఒకటే కనిపిస్తుందండి. 15 ఒకటే తీసేసి మిగతా ఎలిమెంట్స్ ఏలో రాయాలి. అంటే 3, 6, 9, 12 మనకి 12, 18, 21 అండి. ఇది ఏ మైనస్ డి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి బి మైనస్ ఏ. ఇక్కడ సెట్ ఫస్ట్ బి తీసుకోవాలి. అంటే ఈ ఎలిమెంట్స్ తీసుకోవాలండి. రెండిట్లోని కామన్ ఎలిమెంట్స్ వస్తే మనకి 12 కామన్గా ఉంది. అలాగే ఇంకేం కామన్గా లేవండి. 12 ఒకటే కామన్గా ఉంది. అంటే మిగతా బిలో ఎలిమెంట్స్ రాయాలండి. ఇక్కడ ఒకసారి చూడాలి. ఏ ఎలిమెంట్స్ కాదు బి మైనస్ ఏ అంటే. అంటే 4, 8, 16, 20 అండి. ఇది మనకి ఫిఫ్త్ వన్ వచ్చి సి మైనస్ ఏ చేయాలి. సి మైనస్ ఏ అండి. రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్ మనకి 6 ఉంది. ఆల్రెడీ 12 ఉందండి. 6, 12, 16 లేదు. అంటే 6 to 12 తీసేసి రాయాలి. సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు
2 4 సి రాయాలండి. 8 10 14 16 అండి. ఇది సి మైనస్ ఏ. అలాగే 6 అండి డి మైనస్ ఏ. డిలోంచి ఏ తీసేయాలి. అంటే మనకి కామన్ ఎలిమెంట్ 15 ఒకటే ఉందండి, 20 లేదు. కాబట్టి డి మైనస్ ఏ అంటే ఏమొస్తుందంటే డి మైనస్ ఏ. అంటే కామన్ ఎలిమెంట్ ఒకటే ఉంది కాబట్టి డి ఎలిమెంటే రాయాలండి 20. అలాగే 7th వన్ వచ్చి బి మైనస్ సి అండి. బి మైనస్ సి అంటే మనకి 2 తీసుకోవాలి. రెండిట్లో కామన్ ఎలిమెంట్ 8 12 16 అండి. బి మైనస్ 7th వన్ బి మైనస్ సి అండి. 8 4 ఉందండి. 4 8 12 16 4 8 12 16 అంటే ఒకటే 20 మాత్రమే ఉంది బి మైనస్ సి అంటే. అలాగే 8th వన్ బి మైనస్ డి అండి. బి మైనస్ డి ఇది 2 చూడాలి. ఈ రెండిట్లోనూ కామన్గా 20 మాత్రం కామన్గా ఉంది. అంటే ఏం రాయాలంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ మిగతా ఎలిమెంట్స్ రాసేయాలి. 4 8 12 16 అండి. అంటే అలాగే 9th వన్ వచ్చి మనకి సి మైనస్ బి అండి. అంటే సి మైనస్ బి చేయాలి. రెండిట్లోనూ కామన్గా 4 8 12 16 ఉందండి. మిగతా ఎలిమెంట్స్ రాయాలి. బి మైనస్ డి మైనస్ బి మైనస్ సి మైనస్ బి అండి. సి మైనస్ బి చేయాలి. అంటే 4 8 12 16 తీసేయాలి. 4 8 అంటే 2 6 12 కూడా తీసేయాలండి. 2 6 10 12 తీసేయాలి. 14 16 కూడా తీసేయాలి. అంటే 14 అండి. ఇది మనకి సి మైనస్ బి. సిలో ఉన్న ఎలిమెంట్స్ 10th అండి. డి మైనస్ బి చేయాలి. డి మైనస్ బి అండి. ఇది డి మైనస్ బి. డి మైనస్ బి చేయాలి. అంటే మనకి 15 20 ఒకటే ఉంది. డి మైనస్ బి అంటే 5 10 15 అండి. అదే 11th వన్ సి మైనస్ డి అండి. సి మైనస్ డి అంటే మనకి సిలోంచి డి తీసేయాలి. అంటే మనకి కామన్గా ఉన్నాయి 10 ఒకటే కామన్గా ఉంది, 5 కూడా కామన్గా లేదు. కాబట్టి అంటే 2 4 6 8 12 14 16 అండి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ సెట్ ఏదో ఉందో ఆ సెట్లోంచి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్ తీసేస్తే ఆ ఫస్ట్ సెట్ రాస్తే సరిపోతుందండి. అలాగే 12 అండి. డి మైనస్ సి అండి. డి మైనస్ సి ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 10 ఒకటేనండి. సి మైనస్ డి అంటే సిలో ఎలిమెంట్స్ రాసాం. ఇక్కడ డి మైనస్ సి అంటే డిలో ఎలిమెంట్స్ రాయాలి. అంటే మనకి 10 ఒకటే ఉంది. అంటే ఏం రాయాలంటే 5 15 20 అండి. ఇది మన క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి అని ఇచ్చాడు. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కామా బి కామా డి కామా జీ అండి. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఎక్స్ మైనస్ వై ఇందాక చేసినట్టేనండి. ఎక్స్ మైనస్ వై చేయాలి. ఎక్స్ మైనస్ వై అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ బీడీ ఉన్నాయి. మనకి ఫస్ట్ ఇక్కడ ఏ సెట్ అయితే ఉంటుందో ఆ సెట్లో మిగిలిన ఎలిమెంట్స్ రాసేయాలని అని చెప్పానండి. అంటే బీడీ తీసేస్తే మనకి ఏ కామా సి అండి. అలాగే సెకండ్ వన్ వచ్చి వై మైనస్ ఎక్స్ అండి. అంటే మనకి రెండిట్లోనూ కామన్గా బీడీ ఉంది. అంటే ఇప్పుడు మనం వై అనే సెట్లో ఎలిమెంట్స్ రాసేయాలి. అంటే ఎఫ్జీ అండి. అలాగే ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ బీడీ కాబట్టి మనకి థర్డ్ వన్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి బీడీ వస్తుందండి. ఇది ఆర్ ఈ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ క్యూ ఈ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండి. దెన్ వాట్ ఈజ్ ఆర్ మైనస్ క్యూ అండి. రియల్ నెంబర్స్లోంచి మనకి రేషనల్ నెంబర్స్ తీసేస్తే మనకు వచ్చేది ఇర్రేషనల్ అండి. ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనకి √2 √3 √5 అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. రియల్ నెంబర్స్ నుంచి రేషనల్ నెంబర్స్ అంటే p/q ఉన్న
ఆ ఫామ్లో ఉన్నాయన్నీ తీసేస్తే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయండి. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √3, √5, π అన్నీ. ఈ సెట్స్ మనకి డిజైన్ సెట్స్ అవుతాయి లేదా ట్రూ ఆర్ ఫాల్స్ అవుతాయి లేదా, మామూలుగా ట్రూ అవుతుందా లేదా ఫాల్స్ అవుతుందా అని అడుగుతున్నాడు అండి. అంటే మనకి 2 సెట్స్ ఇచ్చాడు, డిజైన్ సెట్స్ అన్నాడు. అంటే మరి ఈ 2 డిజైన్ సెట్స్ అయితే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదండి. ఇప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఈ సెట్ ఇచ్చాడండి, సెట్ 2, 3, 4, 5, 3, 6 అండి. రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్ ఏమి ఉండకూడదు. ఇక్కడ 3 అనేది కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ డిజైన్ సెట్స్ కావండి. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. అంటే ఫస్ట్ది మనకి 3 బిలాంగ్స్ టు 2, 3, 4, 5, అలాగే 3 బిలాంగ్స్ టు 3, 6 అండి. కాబట్టి ఇక్కడ ఇవి 2 ఏమవుతాయంటే డిజైన్ సెట్. అంటే ఈ 2 సెట్స్కి ఏ ఇంటర్సెక్షన్ B = ఏమవ్వాలంటే ఎంటీ అవ్వాలండి. అంటే రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్ ఏమి లేకపోతే ఆ 2 సెట్స్ని మనం డిజైన్ సెట్స్ అంటాం. కాబట్టి అలాగే సెకండ్ వన్లో AEIOU అలాగే ABCDలో మనకి ఏ అనే ఎలిమెంటు AEIOUలో ఉంది, అలాగే ఏ అనే ఎలిమెంటు ఇక్కడ ABCDలో ఉందండి. కాబట్టి ఇది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంటు. అలాగే థర్డ్ వన్ మనకి ఈ 2 ఇంటర్సెక్షన్ తీసుకుంటే 2, 6, 10, 14, ఇంటర్సెక్షన్ 3, 7, 11, 15 అండి. రెండిట్లోనూ మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవండి కాబట్టి ఇది ఎంటీ సెట్ అవుతుంది. ఇది ట్రూ స్టేట్మెంట్ అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి మనకి 2, 6, 10 అలాగే ఇంటర్సెక్షన్ 3, 7, 11 అండి. రెండిట్లోనూ మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవండి. ఇది కూడా ఎంటీ సెట్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి ఏంటంటే ట్రూ స్టేట్మెంట్. కాబట్టి మనకి ఎక్సర్సైజ్ 1.4 అండి. దీనికి సంబంధించి క్వశ్చన్స్. అంటే మనకి వీడియో మీరు 10th క్లాస్ గ్రూపుల్లోనూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మనకు అంటే గ్రోత్ ఛానల్లో ఉంది కాబట్టి మనకి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మరికొన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.